యాడికి పోయి ఉండదమ్మీ? యాడికి పోయి ఉండది? ఏవండి, త్వరగా ఇంటికి వెళ్ళాలండి. నాన్నకి ఎలా ఉందో తెలుసుకోవాలి. శరణ్య, నీ ప్రాబ్లం నాకు అర్థం అవుతోంది, కానీ ఇప్పుడెలా? కాసేపట్లో 3వ రౌండ్ కూడా మొదలవుతుంది. అంబులెన్స్కి ఫోన్ చేసి ముందు హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. కాంపిటీషన్ అవ్వగానే మనం వెళ్దాం. అయ్యో, అది కాదండి. నాన్న నేను వెంటనే చూడాలి. 3rd రౌండ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 గంట టైం పడుతుంది. మన టర్న్ రావడానికి 1 గంట అయినా పడుతుందండి. ఈ లోపల వెళ్ళి వచ్చేద్దాం. ప్లీజ్ అండి, ప్లీజ్. సరే పద. ఒక మాట అమ్మకు చెప్పి వెళ్దాం. అత్తయ్య గారు మళ్ళీ కంగారు పడిపోతారు. మనం త్వరగా వెళ్ళొచ్చేద్దాం. పదండి వెళ్దాం. దర్శన్, శరణ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? హలో వ్యూవర్స్, ఇంకాసేపట్లో ఫైనల్ రౌండ్ ప్రారంభం కాబోతోంది. ప్రతి ఒక్క టెక్స్టైల్ కంపెనీ కూడా వారి వారి ఫ్యాబ్రిక్స్ని వినూత్నంగా ప్రజెంట్ చేసే పనిలో ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉన్నారు. చూద్దాం ఎవరు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారో. ఫైనల్ రౌండ్ కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది. పల్లవి, చరణ్ ఇంకా రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరామని చెప్పారు. ఒకవేళ రోడ్డు మధ్యలో వాళ్ళకి ఏమైనా అయి ఉంటుందా? ఏంది, ఎక్కడికి పోయి ఉండదు మా అమ్మి? కోపంగా ఎల్లుండది, ఇంకా రాలేదేంది? చెప్పమ్మా, ఏంటక్కడ పరిస్థితి? ఇక్కడంతా బాగానే ఉంది, కానీ నువ్వెక్కడికి పోయి ఉండవమ్మీ? నేను మా ఇంటికొచ్చానులే. నీకు ఇల్లు ఎక్కడ ఉండదమ్మీ? మన కేర్ ఆఫ్ అడ్రస్ ఫుట్పాత్ కదా. అమ్మో, నా పుట్టింటికొచ్చాను. ఓ, మీ అమ్మ నాయన ఇంటికి పోయి ఉండవా? ఎట్టున్నారమ్మీ మీ అమ్మ నాయన? అమ్మి, ఇదేంది? మీ అమ్మ నాయన ఎట్టుండారంటే ఫోన్ కట్ చేసి ఉండాది. ఓ, ధనమ్మ నేను కదా, నాయన శేఖరం కదా, అందుకే కోపం వచ్చి కట్ చేసి ఉంటది. అమ్మా, నానా, శరణ్య, అమ్మా, శరణ్య, శరణ్య, అమ్మా శరణ్య, అమ్మా శరణ్య, నేను లోపల ఉన్నానమ్మా. నానా, ఏంటి నాన్న ఇదంతా? మిమ్మల్ని ఎవరు లోపల పెట్టి తాళం వేశారు? అసలు ఎవరు నాన్న ఇదంతా చేసింది? అది నేనే, అది నేనే, ఆ డోరు వేసింది నేనే, ఆ తాళం వేసింది నేనే, అది నేనే, అది నేనే, నేనే. అమ్మా శరణ్య, ఇదంతా అనన్య చేసిందమ్మా. అమ్మ బయటికి వెళ్ళింది. ఏ అనన్య, ఏంటి ఇదంతా? ఏంటి శరణ్య,
నీకింకా అర్థం కాలేదా? ట్రాప్ శరణ్య, ట్రాప్. ఇప్పుడు అర్థమైందా? కానీ ఏం లాభం? మీరేమో ఇక్కడ, కాంపిటీషన్ ఏమో అక్కడ. ఇంకా సేపట్లో ఫైనల్ రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపెంట్స్ ఉండరు. అదే మీరు ఇక్కడున్నారు అంటున్నాను. ఎలా ఉంది శరణ్య నా ప్లాన్? ఛీ! నిన్ను చూస్తుంటే కోపం రావట్లేదు అనన్య, జాలి వేస్తుంది. ఈ రోజు వరకు నువ్వొక్క మనిషివన్న అభిప్రాయమైనా ఉండేది. కానీ ఈ రోజు నిన్ను పెంచిన తల్లిదండ్రులను కూడా నీ పగ ప్రతీకారాల కోసం వాడుకునే నీ దిగజారుడు తనం చూస్తే నీ మీద అసహ్యం కలుగుతోంది. నిన్ను అక్క అని కాదు కదా, అనన్య అని పిలవడానికి కూడా అసహ్యంగా ఉంది. నిన్నొక మనిషిలాగా చూడాలనిపించట్లేదు నాకు. చూడు, ప్లాన్ ఎలా ఉందని అడిగావు కదా, చెప్తాను విను. నీ ప్లాన్ పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఉంది. నేనుండగా నీ తొక్కలో ప్లాన్లన్నీ తుంగలో తొక్కి ఇక్కడ నాన్నని విడిపిస్తా, అక్కడ కాంపిటీషన్లో గెలుస్తా. ఆహా, ఏం బిల్డప్ ఇస్తున్నావే? ఓసై, నేను నీకు అక్కనే. తీసి పడేయటానికి కూరలో కరివేపాకుని కాదు, ఒలిచి పడేయటానికి అరటిపండు తొక్కని కాదు, అనన్యని. నా తరువాత పుట్టిన నీకే అంతుంటే నీకు ముందు పుట్టిన నాకెంతుండాలి? నేనుండగా మీరు ఈ ఇల్లు దాటి ఒక్క అంగుళం కూడా అడుగు ముందుకు వేయలేరు. అవునా? అదే చూద్దాం. నాన్నా, రేయ్, పక్కకి జరుగుతారా? 4 తగిలించమంటారా? దాటెళ్ళండి చూద్దాం.